తెలంగాణలో అత్యంత పేదలను ఆదుకునేలా త్వరలో సమగ్ర సర్వే మహిళా సంఘాల ద్వారా నిర్వహణ సెర్ఫ్ ప్రతిపాదనలో సీఎం ఆమోదం అనంతరం కార్యాచరణ. తెలంగాణలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను ఆదుకోవడానికి కేరళ తరహాలో అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో బడుగు జీవుల గుర్తింపు, వారి అవసరాల అంచనా, ప్రణాళిక రూపకల్పన బాధ్యతలను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థకు అప్పగించింది. ఇప్పటికే సెర్ఫ్ తెలంగాణ సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమం కింద 5 జిల్లాల్లోని 8 మండలాల్లో అత్యంత పేదల గుర్తింపు కోసం సర్వే నిర్వహించింది. 8,000 కుటుంబాలను గుర్తించింది. అదే తరహా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత నిరుపేద కుటుంబాల ఎంపిక ప్రక్రియ ప్రజా భాగస్వామ్యంతో నిర్వహించేలా నమూనా సర్వే ప్రతిపాదన సిద్ధం చేసింది. వాటికి మంత్రి సీతక్క ఆమోదం తెలపగా సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించారు. ఆయన ఆమోదం తర్వాత సర్వే ప్రతిపాదన ప్రారంభమవుతుంది. సో ప్రజల సమక్షంలో భారీ భాగస్వామ్యంతో ప్రతి గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు గ్రామాల్లో చిన్న అన్ని వీధులను కాలినడకన సందర్శిస్తారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ చిత్రపటం వేస్తారనమాట. పెద్ద గ్రామాలు అయితే 2-3 చోట్ల వేస్తారు. పట్టణంలో ప్రజలు నివసిస్తున్న ఇల్లు స్వరూపం అంటే భవనం పక్క కచ్చ ఇల్లు, గుడిసెలు, బొమ్మలు ఉంటాయి. స్థానికుల సమక్షంలో ఏ ఇల్లు ఎవరు ఉంటున్నారో తెలిపేలా కార్డులపై రాసి ఆ ఇళ్ల బొమ్మలపై పెడతారు. ఆ ఇళ్లలో జీవిస్తున్న వారి సామాజిక స్థితిగతుల వివరాలను కార్డులో నమోదు చేస్తారు. తర్వాత అందరి సమ్మతితో అత్యంత పేద కుటుంబాల ప్రాథమిక జాబితాను సిద్ధం చేస్తారు. అనంతరం ఆయా కుటుంబాల వద్దకు నేరుగా వెళ్లి వివరాలు నమోదు చేస్తారు. తుది జాబితాపై మహిళా సంఘం సమావేశం చర్చించి తీర్మానం చేస్తారు. ఎంపిక ప్రక్రియలో సందేహాల నివృత్తికి 2011 జనగణన, తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే పరిశీలిస్తారు. గ్రామ పరిధి, జనాభాను బట్టి క్రింది 3-5 రోజుల పాటు అయితే సర్వే ఉంటుంది. పకడ్బందీగా ధృవీకరణ అయితే చేస్తారనమాట. గ్రామ స్థాయిలో రూపొందించిన జాబితాను మండల సమైక్యకు పంపిస్తారు. ఆ సమైక్య నుంచి నలుగురు ప్రతినిధులు వచ్చి జాబితా ఆధారంగా ఇళ్లను మరోసారి తనిఖీ చేస్తారు. ఆయా కుటుంబాల జీవన స్థితి, ఆర్థిక పరిస్థితి, ఆహార భద్రత, ఆహార వనరుల గురించి తెలుసుకుంటారు. అనంతరం గ్రామస్తులతోనూ మాట్లాడి ధృవీకరించుకుంటారు. ఒకవేళ కుటుంబం తాత్కాలికంగా వలస వెళ్తే వారి వివరాలను ఇరుగు పొరుగు వారిని అడిగి తెలుసుకుంటారు. ఎవరైనా అభ్యంతరాలు చెబితే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. అనంతరం తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఈ జాబితాను ఎంపీటీఓలకు సమర్పిస్తారు. వారు సైతం గ్రామ కార్యదర్శుల ద్వారా మరోసారి పరిశీలింపజేసి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు అందజేస్తారు. వారు కలెక్టర్కు సమర్పిస్తారు. కలెక్టర్ పరిశీలించి అధికారికంగా ప్రకటించాక ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. అభ్యంతరాలకు అవకాశం కూడా ఇస్తారు. అర్హత ఉన్న, పేరు రాని వారు, సర్వే సమయంలో అందుబాటులో లేని వారు, అనర్హుల జాబితాలో చేరినట్లు ఫిర్యాదులు చేయాలనుకునేవారు తమ గ్రామ మండల సమైక్యలకు రాతపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాలి. అన్ని మండల సమైక్యలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాయి. ఇక అర్హుల గుర్తింపునకు ప్రామాణికాలు ఏంటంటే అత్యంత నిరుపేదల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, ముఖ్యంగా ఆదిమ తెగలు, చెంచులు, కోలం, తోటి, జోగిని కుటుంబాలకు ప్రాధాన్యతనిస్తారు. సొంత ఇల్లు, స్థలం లేనివారు, మట్టి గోడలతో ఒకే గది ఇంట్లో నివసిస్తున్నవారు, సాగు భూమి లేని, స్థిర ఆదాయం రాని, రోజువారీ కూలీపై ఆధారపడి బతికేవారు, సాగుకు పనికిరాని బీడు భూమి మాత్రమే ఉన్నవారు, భర్త చనిపోయినా, విడిపోయినా ఒంటరిగా జీవిస్తున్న మహిళలు, ఏ ఆసరా లేని వృద్ధులు, ట్రాన్స్జెండర్లు, చెత్త సేకరించేవారు, పారిశుధ్యం పనులు చేసేవారు, క్యాన్సరు, టీబీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, 18 ఏళ్లు దాటినా పని చేయలేని స్థితిలో దివ్యాంగులు, బాల కార్మికులు ఉన్న కుటుంబాల వారు, బతుకు తెరువు కోసం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేవారు, పై పరిస్థితులున్న బీసీ, ఓసీ కుటుంబాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక ఈ సౌకర్యాలు ఉంటే అనర్హులన్నమాట. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉండటం, నెలకు 10,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లించేవారు, కారు, ట్రాక్టరు, జీపు ఉన్నవారు, 2.5 ఎకరాల కంటే ఎక్కువ మాగాని మోటార్ పంపు సెట్లు, బోరు బావి ఉన్నవారు, బ్యాంకు, ఇతర సంస్థల నుంచి 50,000 కంటే ఎక్కువ రుణం కలిగి ఉన్నవారిని జాబితాలో చేర్చరాదని సెర్ప్ అయితే నిర్దేశించింది. వీరికి తర్వాత భారీగా ఒక్కొక్కరికి డబ్బులు అయితే ఇచ్చి సాయం చేస్తారనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.